So today we will discuss about Employee State Insurance Corporation Act 1948. సార్ ఈ యాక్ట్లో మెయిన్గా మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ యాక్ట్ మనకి ఏం చెప్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. రిలేటింగ్ టు ద బెనిఫిట్స్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీస్ లైక్ సిక్నెస్, మెటర్నిటీ ఆర్ డిజేబుల్మెంట్ బెనిఫిట్స్, అండ్ ఈ కార్పొరేషన్కి ఉండే కమిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క రోల్స్, ఆబ్లిగేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్? సో ఈ యాక్ట్ ఎందుకు అసలు మనకి ఏ యూజ్ ఉంటుంది ఈ యాక్ట్ వల్ల ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. సి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనే దానికి ఇంకొక నేమ్ ఉందండి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కార్పొరేషన్ మీన్స్ నథింగ్ బట్ కంపెనీ. ఇంకా కంపెనీ అంటే మనకి ఇంకా దానికి ఉండే ఫ్యూచర్స్ అన్నీ మనకి అప్లై అవుతాయండి. లైక్ పర్పెచువల్ ససెషన్, కామన్ సీల్, ఇట్ కెన్ బి షూడ్, అండ్ కెన్ బి షూడ్. సో అంటే ప్రతి ఆస్పెక్ట్ మనకి ఏదైతే కంపెనీ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇది కూడా సేమ్ టు సేమ్ లైక్ కంపెనీ అండి. సో దీన్ని మనం ఈఎస్ఐసి అంటాం, మనం ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఈ యాక్ట్ మనకి ఇనిషియల్గా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వచ్చింది 1st October 1948. అండ్ సో మనం ఇప్పుడు యాక్ట్ అనగానే మనకి విత్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని వస్తుంది. కొన్ని యాక్ట్స్కి మనకి హోల్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఈ యాక్ట్ మాత్రం మనకి హోల్ ఆఫ్ ఇండియా అప్లికబుల్ అవుతుంది, మీన్స్ ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ అసలు ఈ యాక్ట్ ఏంటి? సార్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఫ్యాక్టరీస్లో, ఎస్టాబ్లిష్మెంట్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందండి ఈ యాక్ట్. అంటే ఎలా? సో ఈ ఎంప్లాయీ వర్క్ చేసే వర్క్ నేచర్, వర్క్ ఎన్విరాన్మెంట్ అంటాం మనం. సో ఎన్విరాన్మెంటల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఎగ్జాంపుల్కి సో ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో తను ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎక్కువ స్మోక్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ వస్తున్నాయి, తనకి లంగ్ ఇష్యూ వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనకి ఒక నేచర్ ఆఫ్ వర్క్ మీదే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కన్నా వర్క్ చేసామంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్కి ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది ఎంప్లాయీకి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ యాక్ట్ ఎలా అప్లై అవ్వాలి. ఓకే, ఈ పర్సన్స్ ఇంజురీకి మనకి హెల్ప్ చేస్తుంది అన్నారు. ఈ యాక్ట్ మనకి ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్లో మోర్ దాన్ 10 members ఎంగేజ్ అయి ఉండాలండి. 10 members కంటే ఎక్కువ ఎంప్లాయీస్ అన్నది ఉండాలి. మోర్ దాన్ 10 members. మోర్ దాన్ 10 members ఉండాలి. ప్లస్ వీళ్ళ శాలరీ ఎంత ఉండాలి అంటే ఈ యొక్క ఎంప్లాయీ యొక్క వేజ్ ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ 21,000 rupees ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వస్తూ ఉండాలి. అప్పుడు మనకి యాక్ట్ అన్నది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ బెనిఫిట్స్ అంటే ఎలా వస్తాయి సార్? ఇప్పుడు ఒక నేచర్ ఆఫ్ వర్క్లో ఎంగేజ్ అయినప్పుడు ఆ ఎంప్లాయీ తన వర్క్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తేనే ఈ యాక్ట్ అనేది తనకి ప్రొటెక్షన్ చేస్తుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మీన్స్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తనకి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తేనే ఈ యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయీ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఫ్రమ్ ద ఆఫీస్ టు హోమ్. సో ఇన్ ద మీన్ టైం ఏమైంది అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇంజురీ అయ్యింది. ఇది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంటా? కాదు. అంటే తను వర్క్ చేసే ఏదైతే లొకేషన్ ఉంటుందో ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్లో దాంట్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ కనుక వస్తే రిలేటింగ్ టు ద బిజినెస్, రిలేటింగ్ టు ద నేచర్ ఆఫ్ వర్క్, అప్పుడే తనకి యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈఎస్ఐ అంటే ఏమన్నాం? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్లో మనకి 2 committees ఉంటాయండి. అసలు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి సార్, మనం ఏం డిస్కస్ చేస్తాం ఈ యాక్ట్లో అంటే ఈ కమిటీస్ గురించి, ఎంప్లాయీ గురించి, ఎటువంటి ఎంప్లాయీస్ ఇందులో కవర్ అవుతారు అన్నది మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఇదిగోండి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే ఇతనికి ఎవరెవరిని మనం డిపెండెంట్స్ అని ట్రీట్ చేస్తాం, ఎవరిని మనం ఫ్యామిలీగా ట్రీట్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ స్టాండింగ్ కమిటీ అండ్ వాట్ ఈస్ మెడికల్ బెనిఫిట్ కమిటీ. మనకి యాక్ట్ మనకి వీటి యొక్క స్కోప్ గురించి చెప్తుందండి. ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే దాంట్లో మనకి సపరేట్గా మనం స్ప్లిట్ చేసి చూద్దాం, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చి నేషనల్ లెవెల్ అండి. నేషనల్ లెవెల్ వీళ్ళకి ఎలాంటివి బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ మనం చెప్పినట్టు స్టాండింగ్ కమిటీ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుందండి. స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈ స్టాండింగ్ కమిటీ? సో ఈ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి అంటే సో ఇవి ఏవైతే కార్పొరేషన్ తన ఎంఓఏ అండ్ ఏఓఏలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, వర్క్స్ని, డ్యూటీస్ని మెన్షన్ చేసి ఉంటుందో ఆ వర్క్స్ని ఈ స్టాండింగ్ కమిటీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్లస్
సో ఈ మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఈ కౌన్సిల్ మనకి మెడికల్ ప్రొఫెషనల్స్ని ఇది హోల్డ్ చేస్తుంటుందండి. ఇది ఎందుకు అంటే మనకి కొన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉంటాయండి. సో ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ అనేవి మనకి డిఫరెంట్ లొకాలిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తుంటారండి. ఈ హాస్పిటల్స్ ఎందుకు అంటే ఎవరైతే ఎంప్లాయీ సఫర్ అయి ఉంటారు, ఇంజ్యూర్ అయి ఉంటారు, ఆక్యుపేషనల్ డిసీజెస్ అని చెప్తామండి మనం, అంటే రిలేటింగ్ టు నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇతనికి ఏదైతే ఇష్యూ వస్తుందో ఆ ఇష్యూస్ని మనం ఈ హాస్పిటల్స్ ద్వారా క్యూర్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళు మనకి బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, సో ఇవి నేషనల్ లెవెల్ ఉంటాయి మనకి, ప్లస్ ఇవి రీజనల్ లెవెల్లో ఇవి ఎస్టాబ్లిష్ చేస్తుంటారండి. నేషనల్ లెవెల్ ఆల్రెడీ మనం చూసాం, 2 కమిటీస్ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి, స్టాండింగ్ కమిటీ అండ్ మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్. నెక్స్ట్ సార్ రీజనల్ లెవెల్ అంటే ఎలా ఉంటాయంటే సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైతే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ లొకాలిటీని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ లొకాలిటీలో వీళ్ళు ఈ హాస్పిటల్స్ అనేవి లేదా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ రీజనల్ బోర్డ్స్ ఆర్ లోకల్ కమిటీస్ అని చెప్పి వీళ్ళని మనం పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాం మనం ఈ ఈఎస్ఐ అనేది ఎంప్లాయీకి. సో ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్లస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అన్నది మనం చూద్దాం. సో ద బెనిఫిట్స్ ఆర్, సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది మెడికల్, సిక్నెస్, మెటర్నిటీ, డిజేబుల్మెంట్, డిపెండెంట్ అండ్ ఫ్యూనరల్. సో ఒక్కొక్కటి చూద్దాం. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ప్రొవైడెడ్ బై ద ఈఎస్ఐ టు ద ఎంప్లాయీస్. మెడికల్, సో మెడికల్ అంటే ఎలా అంటే వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ రిలేటింగ్ టు ద కోర్స్, వీళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ వల్ల రిలేట్ అయిన ఏదైనా ఇష్యూ ఉన్నా సరే వీళ్ళు మెడికల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ సిక్నెస్, పీరియాడికల్ పేమెంట్. ఇప్పుడు వాళ్ళు సిక్నెస్ అయిపోయి ఒకవేళ రెస్ట్ తీసుకున్నారనుకోండి, లైక్ ఒక 6 months కానీ 3 months కానీ వాళ్ళు సిక్ అయ్యారు డ్యూ టు సమ్ మేజర్ హెల్త్ ఇష్యూ, మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు, టెంపరీ అంటాం మనం. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళకి పీరియాడికల్ పేమెంట్స్ చేస్తారండి, అంటే మంత్లీ వీళ్ళకి పేమెంట్స్ చేస్తారు, మంత్లీ ఆర్ సంథింగ్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ సీజీ వీళ్ళు పేమెంట్ అనేది చేస్తారు. నెక్స్ట్ మెటర్నిటీ, సో ఉమెన్ ఎంప్లాయీస్ కూడా అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. పీరియాడికల్ పేమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ కన్ఫైన్మెంట్ ఆర్ మిస్క్యారేజ్, ఒకవేళ చైల్డ్కి ఇష్యూస్ అవ్వడం కానీ లేదా ఏదైనా చైల్డ్ అలైవ్ కానీ డెడ్ అయినా కానీ వీళ్ళు ఈ కన్సర్న్ మెటర్నిటీలో ఉండే ఆ ఉమెన్ ఎంప్లాయీకి మెడికల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు రిలేటింగ్ టు మెటర్నిటీ. అండ్ డిజేబుల్మెంట్ అనేవి 2 typesగా ఉంటాయండి మనకి, ఒకటి పార్షియల్ డిజేబుల్మెంట్, ఇంకొకటి పర్మనెంట్ డిజేబుల్మెంట్. సో పార్షియల్ డిజేబిలిటీ అంటే ఏంటి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఒకవేళ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఫ్రాక్చర్ అయింది, మీన్స్ విచ్ కెన్ బి క్యూర్. తను ఇంతకుముందు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో సేమ్ టు నేచర్ ఆఫ్ వర్క్కి అతను మళ్ళీ ఫ్యూచర్లో వర్క్ చేయగలుగుతాడు. బట్ పర్మనెంట్ డిజేబుల్మెంట్ అంటే ఏంటి అంటే సో ఇంకా తను ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రీవియస్గా ఎలా అయితే వర్క్ చేయగలిగాడో అలా వర్క్ చేయలేడండి, దాన్ని మనం పర్మనెంట్ డిజేబుల్మెంట్ అని చెప్తాం. సో ఇలా కనుక డిజేబుల్మెంట్ కనుక జరిగితే ఆ ఇంజూరీకి మెడికల్ ఈ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఇది ఈఎస్ఐ. నెక్స్ట్ డిపెండెంట్. సో డిపెండెంట్ అంటే ఎవరు, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒకవేళ ఆ ఎక్స్ అనే ఎంప్లాయీ చనిపోయాడు అనుకుందామండి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ ఎక్స్ అన్న పర్సన్ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో అంటే హోల్లీ అంటే తన ఎర్నింగ్స్ మీదే వీళ్ళు సర్వైవల్ అన్నది జరుగుతుంది అనుకోండి, ఆ పర్సన్స్కి ఈ ఈఎస్ఐ అన్నది ఏం చేస్తుంది అంటే ఈ కార్పొరేషన్ పేమెంట్స్ అన్నది బెనిఫిట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. పీరియాడికల్ పేమెంట్స్ ఇఫ్ ఇంజూర్డ్ పర్సన్ ఈజ్ డెడ్. నెక్స్ట్ ఫ్యూనరల్. సరే ఒకవేళ ఇవి ఫైనల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక ఎంప్లాయీ చనిపోయిన తర్వాత ఆ ప్రాసెస్కి అయ్యే ఎక్స్పెన్సెస్ని కూడా ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ విచ్ ఈఎస్ఐ ప్రొవైడ్స్ టు ద ఎంప్లాయీ ఆర్ ఇట్స్ డిపెండెంట్స్. సో ఇవన్నీ మేజర్ బెనిఫిట్స్, మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ డిపెండెంట్ అని వచ్చింది కదండి టర్మ్. ఈ డిపెండెంట్ అంటే మనం ఏంటనే డిస్కస్ చేద్దాం. ఈ డిపెండెంట్ మనకి 2గా క్లాసిఫై చేస్తుంటారండి యాక్ట్లో. ఒకటి నార్మల్గా బై నేమ్ ఇట్ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ అదర్ వన్ ఈస్ ఫ్యామిలీ. ఈ 2 డెఫినేషన్స్ని చూద్దాం. డిపెండెంట్. సో ఇక్కడ డిపెండెంట్ అంటే చూడండి, ఫస్ట్ సరే ఈ పర్సన్ అన్నది ఎంప్లాయీ అనుకుందాం, హూ ఈజ్ ఎర్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇతని యొక్క వైఫ్, సో ఇప్పుడు ఇతను కనుక ఎక్స్పైర్ అయితే ఈమె విడో వైఫ్ అవుతుందండి, షీ ఈజ్ డిపెండెంట్. ఓకే, నెక్స్ట్ విడో మదర్. సో ఇతని యొక్క మదర్ అంటే మీన్స్ హిస్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ అలైవ్, విడో మదర్. ప్లస్ యాక్ట్లో మనకి ఇంకొక నేమ్తో చెప్తాడండి ఇతను విడో మదర్ అండ్ అదర్ దాన్ విడో మదర్ అని చెప్తాడు. మీన్స్ ఇది మనం ఒక రిలేషన్షిప్ డ్రా చేయొచ్చండి దీనికి. లైక్ సో ఒకవేళ ఎక్స్ ఫాదర్ ఉన్నారనుకోండి, ఇఫ్ హీ హ్యాడ్
అండ్ అనదర్ వైఫ్. సో తను కూడాను ఇతని యొక్క డిపెండెంట్ కిందకి కవర్ అవుతుందండి. క్లియర్. నెక్స్ట్ సో ఇది వైఫ్ అండ్ మదర్ అండ్ అదర్ దాన్ విడో మదర్. నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి. ఇంకా డెఫినేషన్ మనకి ఏం చెప్పాడు అంటే, సార్ ఇతని యొక్క డాటర్ అండ్ సన్. సో ఈ డాటర్ అండ్ సన్ రిలేషన్షిప్ చూడండి ఒకసారి. వీళ్ళు ఎయిదర్ లెజిటిమేట్ అవ్వచ్చు, అడాప్టెడ్ అవ్వచ్చు, ఇల్లెజిటిమేట్ అవ్వచ్చు. వీళ్ళు ఎవరైనా సరే ఇతనికి డిపెండెంట్గానే ట్రీట్ చేస్తాం. ప్లస్ వీళ్ళని ఎప్పటి వరకు మనం డిపెండెంట్గా ట్రీట్ చేస్తాము అంటే, వీళ్ళకి 25 years ఆఫ్ ఏజ్ అటైన్ అయ్యేంత వరకు మనం వీళ్ళని డిపెండెంట్గానే ట్రీట్ చేస్తామండి. నెక్స్ట్ సో కొన్ని మంది చైల్డ్స్ ఉంటారండి మనకి, ఇన్ఫర్మ్స్ అంటాం మనం. మీన్స్ వాళ్ళకి కొంచెం మెంటల్గా కొన్ని యాక్టివిటీస్ వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఉండదు. సార్ ఇలాంటి చైల్డ్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్ కండిషన్ ఉండే చైల్డ్స్, వీళ్ళు ఆ కండిషన్ క్యూర్ అయ్యేంత వరకు ఇతని మీద డిపెండెంట్గానే ఉంటారు. వీళ్ళందరికీ కూడాను ఈఎస్ఐ బెనిఫిట్స్ అనేది పీరియాడికల్ పేమెంట్ కానీ ఎటువంటి అదర్ ఫార్మ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై సీజీ కానీ వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ సార్ నెక్స్ట్ డాటర్. సార్ ఎగ్జాంపుల్కి ఇక్కడ సన్ అండ్ డాటర్ అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ డాటర్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే, డాటర్ అన్నది మైనర్ అయి ఉండి, ప్లస్ మైనర్ ఉన్నప్పుడే తనకు గన మ్యారేజ్ అయ్యి ఉండి విడో గనక అయితే, సార్ షీ విల్ ఆల్సో కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ డిపెండెంట్. నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ యాక్ట్లో మనకి ఏం చెప్తారంటే, గ్రాండ్ చిల్డ్రన్స్, ఆ గ్రాండ్ చిల్డ్రన్స్ ఎయిదర్ సన్వి కానీ డాటర్వి కానీ, వీళ్ళ కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బోత్ అన్నది ఎగ్జిస్టెన్స్లో ఉండకూడదు. దెన్ వాళ్ళ కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడాను డిపెండెంట్ డెఫినేషన్లోనే కవర్ అవుతారు. ప్లస్ ఇక్కడ పర్టికులర్గా ఒక పాయింట్ చెప్తారండి మనకి, మైనర్ చైల్డ్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, ఇతను కూడా డిపెండెంట్ డెఫినేషన్లో కవర్ అవుతారు. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డిపెండెన్స్. నెక్స్ట్ సో ఫ్యామిలీ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. సో ఫ్యామిలీ, సో ఇది సిమిలర్ టు డిపెండెన్సీ డెఫినేషన్ లాగే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫ్యామిలీ డెఫినేషన్లో మదర్ ఫాదర్ ఇన్వాల్వ్ అవుతారండి, మదర్ అండ్ ఫాదర్. సో ఈ మామ్ అండ్ డాడ్ అన్న వాళ్ళు, వీళ్ళ యొక్క ఇన్కమ్ సీజీ అన్నది ఫ్రమ్ టైం టు టైం నోటిఫై చేస్తూ ఉంటుందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్కమ్ లిమిట్ చెప్తుందో ఆ విత్ ఇన్ ద లిమిట్ వీళ్ళు కనుక ఉన్నారు అంటే వీళ్ళు ఫ్యామిలీ డెఫినేషన్ కిందకి వస్తారు. లేదు వీళ్ళ ఇన్కమ్ కనుక ఎక్సీడ్ అయింది అనుకోండి, లైక్ మోర్ దాన్ ఇన్కమ్ దాన్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ బై ద సీజీ, వీళ్ళు ఫ్యామిలీ డెఫినేషన్ కిందకి రారు, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉన్నట్టు. నెక్స్ట్ ఈ ఎక్స్ అన్న పర్సన్కి హోల్లీ కానీ బ్రదర్ అండ్ సిస్టర్ డిపెండ్ అయి ఉన్నారు. ఇతని యొక్క ఎర్నింగ్స్ మీదే సిస్టర్ అండ్ బ్రదర్ కనుక డిపెండ్ అయి ఉంటే వీళ్ళు కూడా ఈ డెఫినేషన్లోనే ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ సో స్పౌస్ అన్నది కూడా ఫ్యామిలీ డెఫినేషన్లోకి ఇన్వాల్వ్ అవుతారండి. ఈ ఎక్స్ అండ్ స్పౌస్కి పుట్టిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో లెజిటిమేట్గా, ఆ కిడ్ కూడా ఈ డెఫినేషన్లో కవర్ అవుతారు. ప్లస్ ఇంకొక కిడ్ ఉంటారండి మనకి డెఫినేషన్లో మెన్షన్ చేసేది, ఇఫ్ ఎనీ కిడ్ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కన్నా డిపెండ్ అయి ఉంటే అప్ టు ఏజ్ ఆఫ్ 21 years ఇతను ఫ్యామిలీ డెఫినేషన్లో కవర్ అవుతారు. సార్ ఆఫ్టర్ 21 years ఏమవుతుందంటే డెఫినేషన్లో కవర్ అవ్వరు. నెక్స్ట్ సార్ ఇన్ఫర్మిటీ చైల్డ్, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిపెండెంట్ డెఫినేషన్లో డిస్కస్ చేసామండి. ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళు హెల్త్ కండిషన్ అనేది ప్రాపర్గా ఉండదండి, వాళ్ళంతా వాళ్ళు వర్క్ అనేది చేసుకోలేరు. ఇలాంటి కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫ్యామిలీ డెఫినేషన్ కిందకే కవర్ అవుతారు. నెక్స్ట్ సో ఇంకొక కండిషన్ ఉంటుందండి, ఒకవేళ అన్మ్యారీడ్ అయి ఉంటే సో ఎవరు కవర్ అవుతారు ఈ డెఫినేషన్లో? సో హీ ఈజ్ అన్మ్యారీడ్. సో అప్పుడు ఎవరు కవర్ అవుతారంటే ఓన్లీ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్ అండ్ సిస్టర్. సో వాళ్ళు కూడా లేరు, సో అప్పుడు ఇతని డెఫినేషన్లోకి ఎవరు కూడాను కవర్ అవ్వరు. నెక్స్ట్ సో ఇది ఫ్యామిలీ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ పర్పస్ ఏంటి, డిపెండెన్స్ అండ్ ఫ్యామిలీ డెఫినేషన్ పర్పస్ ఏంటి అంటే, సార్ డిపెండెన్సీ అప్పుడు చూడండి ఒకసారి. డిపెండెన్సీ అప్పుడు ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో ఈ ఎక్స్ అన్న పర్సన్ మీద, ఆఫ్టర్ హిస్ డెత్ ఈ మెంబర్స్ అందరికీ కూడాను ఈఎస్ఐ అనేది బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ పీరియాడికల్ పేమెంట్స్. ఈ ఫ్యామిలీ డెఫినేషన్లో ఎవరైతే ఉన్నారో పర్సన్స్, ఈ ఎక్స్ అన్న పర్సన్కి ఏమైనా ఇంజురీ కానీ సంథింగ్ ఏమైనా హెల్త్ ఇష్యూ కనుక వస్తే ఈ ఫ్యామిలీ డెఫినేషన్లో ఉండే పర్సన్స్కి ఈఎస్ఐ అనేది బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ సో ఇది ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి మనం. కన్ఫైన్మెంట్, ఇంతకు నుంచి మనకి ఇన్ఫర్మిటీ అని వచ్చింది కదండి, దానికి ఇంకొంచెం డీటెయిల్గా కన్ఫైన్మెంట్ అని అంటాం మనం. లేబర్ రిజల్టింగ్ ఇన్ ఇష్యూ ఆఫ్ ఎన్ లివింగ్ చైల్డ్ ఆర్ లేబర్ ఆఫ్టర్ 26 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ రిజల్టింగ్ ఇన్ ఇష్యూ ఆఫ్ చైల్డ్, ఆ చైల్డ్ అలైవ్ కానీ డెత్ కానీ. సో ఎవరైతే చైల్డ్ ఉంటారో అండి, లేబర్ అంటే ఆ ప్రెగ్నెంట్గా ఉండే, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే కాంప్లికేషన్స్ వస్తాయో ఆ కాంప్లికేషన్స్ అనేవి రిజల్టింగ్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ చైల్డ్,
చైల్డ్ రిలేటెడ్, ఆ చైల్డ్ ఇదర్ అలైవ్ కానీ డెత్ కానీ, ఈ కేటగిరీ ఆఫ్ చైల్డ్ని మనం కన్ఫైన్మెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి, ఇంజురీ అవ్వాలి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వాలని. దీన్ని ఒక డెఫినేషన్లో మెన్షన్ చేశారు మనకి. యాక్సిడెంట్ ఆర్ ఆక్యుపేషనల్ డిసీజ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్ అన్నది విత్ ఇన్ ద ప్రెమిసెసే జరిగి ఉండాలి, ఇది ఫ్యాక్టరీలో కానీ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ. అండ్ ఆక్యుపేషనల్ డిసీజ్ అంటే డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్, ఆ నేచర్ ఆఫ్ బిజినెస్లో మనం ఎక్కువ ఇయర్స్ ఎంగేజ్ అవ్వడం వల్ల ఐదర్ మనం రిటైర్ అయిన తర్వాత అలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మనం కవర్ అవుతామండి ఈఎస్ఐ లోపలికి. అంటే మనం జాబ్ చేసేటప్పుడే కాదు, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో వీ విల్ కవర్ అండర్ దిస్ డెఫినేషన్. సో మనకి ఈఎస్ఐ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఆక్యుపేషనల్ డిసీజ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈఎస్ఐ కంప్లీట్ ఈఎస్ఐలో మనం ఈ డెఫినేషన్ అనేది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మనం ఎంప్లాయ్మెంట్లో ఉంటేనే మనకి ఈఎస్ఐ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ బెనిఫిట్స్ కానీ వస్తాయి. క్లియర్? నెక్స్ట్ సో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దామండి, ఇంకొన్ని మిగిలిన సెక్షన్స్ చూద్దాం మనం. సో చూద్దాం. సో అసలు ఈఎస్ఐ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈఎస్ఐ కార్పొరేషన్ అని చెప్పాం. ఈ కార్పొరేషన్ అనేది సంథింగ్ యాక్టివిటీస్ చేయాలి కదండి, బయింగ్ అండ్ సెల్లింగ్, లేకపోతే ఏదో ఒక కంపెనీ లాగే లైక్ అదర్ కంపెనీస్ ఇది కూడా ఏదో ఒక ఈవెంట్, ట్రేడ్, ఎకానమీ ఏదో ఒకటి చేస్తేనే కదా దీనికి కూడా మనీ వస్తుంది. ఆ మనీతోనే కదా ఇది కూడాను సర్వీసెస్ అనేవి చేయగలుగుతుంది ఈ ఎంప్లాయీస్కి. అంటే చూద్దాం ఎలా ఫండ్స్ ఎలా వస్తాయి అంటే, ఇది బిజినెస్ చేయకుండా ఏం యాక్టివిటీస్ చేయకుండా ఫండ్స్ ఎలా వస్తాయి. సోర్సెస్, కాంట్రిబ్యూషన్ అంటే సార్ ఎవరైతే ఈ యాక్ట్లో అప్లికబుల్ అవుతారో ఇంతకుముందు చెప్పినట్టు మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 21,000 రూపీస్ ఉండాలి వాళ్ళ వేజెస్, ప్లస్ ఆ ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ మోర్ దాన్ 10 మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఎంగేజ్ అయి ఉండాలండి. సో ఇది ఒక్కసారి అప్లికబుల్ అయిందంటే ఆల్వేస్ అప్లికబుల్, వన్స్ అప్లికబుల్ ఆల్వేస్ అప్లికబుల్ అని చెప్తామండి. అంటే ఒక్కసారి అప్లై అయ్యింది అంటే ఇంకా సబ్సిక్వెంట్గా అది కంటిన్యూస్గా అది అప్లై అవుతూనే ఉంటుంది. లైక్ ఒకసారి 11 మెంబర్స్ క్రైటీరియా కనుక టచ్ అయింది అనుకోండి ఈ డెఫినేషన్ కింద, వీళ్ళకి ఈఎస్ఐ అప్లై అవుతుంది. సబ్సిక్వెంట్గా ఆ నెంబర్ మనకి 8 అయినా బిలో 10 అయినా ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ ఎంప్లాయీ అన్న వాళ్ళు దీన్ని కంప్లై అవ్వాల్సిందే అండి. ఓకే. సో ఇప్పుడు ఏ కంపెనీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్కి అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందో, ఈ అప్లికబుల్ అయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఫ్రమ్ ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రమ్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేయాలి ఈఎస్ఐ కార్పొరేషన్కి. అలా కాంట్రిబ్యూట్ చేసింది ఈఎస్ఐకి రెవెన్యూలా ట్రీట్ చేస్తాం మనం, సోర్స్, వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ గ్రాంట్స్ ఆర్ డొనేషన్స్ గిఫ్ట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్. సో ఈ సిజిఎస్జి అనే ఏవైతే కాంట్రిబ్యూషన్స్ కానీ డొనేషన్స్ కానీ చేస్తాయో ఈఎస్ఐకి, ఇది కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం మనం. అండ్ ఎనీ అదర్ ఇంకేమైనా మనకి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఏమైనా అప్లికబుల్ అయినవన్నీ కూడా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్గానే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ యూజెస్. సో ఇక్కడ వచ్చిన టోటల్ అమౌంట్ని మనం ఏదైతే అమౌంట్ మనకి రిసీవ్ అవుతుందో, లైక్ ఫ్రమ్ కాంట్రిబ్యూషన్, ఫ్రమ్ గ్రాంట్స్ ఆర్ డొనేషన్స్, గిఫ్ట్స్ రూపంలో కానీ ఇంకేదైనా వేరే సోర్స్లో కానీ, ఈ ఇన్కమ్ని మనం ఎలాంటి యూజెస్కి యూజ్ చేయాలి అంటే పర్సనల్ యూజెస్కి చేయకూడదండి. లైక్ ఇప్పుడు మనం సేమ్ మనకి కంపెనీస్ యాక్ట్లో ఎలా అయితే డిస్కస్ చేస్తామో, డైరెక్టర్స్ అన్న వాళ్ళు ఆ బిజినెస్లో ఆ కంపెనీ యొక్క మనీని వాళ్ళ పర్సనల్ పర్పస్కి యూజ్ చేయకూడదండి. సేమ్ ఆస్పెక్ట్ దీనికి కూడా అప్లై అవుతుందండి. వీళ్ళ పర్సనల్ పర్పస్కి యూజ్ చేయకూడదు. కొన్ని యూజెస్ నేను నోట్ చేశామండి, ఒకసారి చూడండి. ఇంకా మెనీ యూజెస్ మనం చేయొచ్చు ఈ సోర్స్ ఆఫ్ మనీతో. వన్ ఆఫ్ ది యూజెస్ ఆఫీస్ సెటప్ కాస్ట్. సో మనం ఈఎస్ఐ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఆ బ్రాంచ్ అన్నది ఒకటి ఉండాలి కదండి, కమిటీస్ ఉంటాయని చెప్పాము. లైక్ పైన మనం డిస్కస్ చేసాం, నేషనల్ లెవెల్, లోకల్ లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో కమిటీస్ని ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే కాస్ట్, ప్లస్ సెటప్ కాస్ట్ ఆఫ్ ఈఎస్ఐ కోడ్స్. సో ఈఎస్ఐ కోడ్స్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దామండి. సో మనం ఆల్రెడీ ఎన్సిఎల్టీ అని డిస్కస్ చేస్తున్నామండి, నేషనల్ కంపెనీ లా అండ్ ట్రిబ్యునల్. అంటే కంపెనీ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా సరే మనం ఎన్సిఎల్టీని కన్సల్ట్ అయ్యి అక్కడ మన డిస్ప్యూట్స్ని మనం రిజాల్వ్ చేసుకుంటాం. ప్లస్ మనం లోకల్ కోర్ట్స్ అని చూస్తున్నాం, లోకల్ అదాలత్స్ అని చూస్తుంటాం. ఇవి కూడా ఏం జరుగుతాయి అంటే లోకల్గా మనకి ఏదైనా కాంప్లికేషన్స్, ఇష్యూస్, ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అంటే ఈ డిస్ప్యూట్స్ని మనం రిజాల్వ్ చేయడానికి వీళ్ళని కన్సల్ట్ అవుతాం. లైక్ ఇన్ ద సేమ్ మేనర్, సో ఈఎస్ఐలో మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి రిలేటింగ్ టు ద పేమెంట్ కానీ, రిలేటింగ్ టు ద ఎనీ క్లైమ్ కానివ్వండి, ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ డిపెండెంట్, లేదా ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఎంప్లాయర్, లేదా ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఫ్యామిలీ, మనం ఈ కోర్ట్స్ని కన్సల్ట్ అవుతాము. కన్సల్ట్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి మనం
మన డిస్ప్యూట్కి మనం సొల్యూషన్ని పొందుతాం. వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి అయిన కాస్ట్ అంటే మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం వీటికి యొక్క ఇంకరే ఎక్స్పెన్సెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్. సో ఇది మెయిన్ పాయింట్ అండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ పాయింట్గా అయినా నోట్ చేయొచ్చు మనం. యాక్చువల్గా ఈఎస్ఐ ప్రొవైడ్ చేసేదే మెడికల్ బెనిఫిట్స్ కదండి మనకి. ఈ మెడికల్ బెనిఫిట్స్కి ఏవైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఈ అంటే మనకి అయ్యే రిలేటింగ్ టు ద ట్రీట్మెంట్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో వాటి పర్పస్కి మనం మనీని యూజ్ చేయొచ్చు. అండ్ కాస్ట్ ఆఫ్ ఆడిట్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామండి. ఆడిట్ అన్న టాపిక్లో ఆడిటర్కి ఏదైతే ఆడిట్కి ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆడిటర్ కానీ ఆడిట్కి ఎక్స్పెండిచర్ కానీ మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో మనం వీటిని కాంపెన్సేట్ చేస్తాం. నెక్స్ట్ సాలరీస్, అలవెన్స్, పిఎఫ్, పెన్షన్ ఆఫ్ ఆఫీసర్స్ అండి. ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఈ కార్పొరేషన్లో వర్క్ చేసే వాళ్ళకి మనం శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ పిఎఫ్ కానీ ఏవైతే ఉంటుందో అమౌంట్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి జనరేట్ అయిన మనీని వీళ్ళకి పేమెంట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది యూజెస్ అండి. కాబట్టి మనకి ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ వస్తున్నాయో ఈ ఫండ్స్ అనేవి ఈ ఫామ్ నుంచే వస్తాయండి. ఈ ఫామ్ నుంచి వచ్చే ఫండ్స్ని తీసుకొని మనం ఎక్స్పెండిచర్స్ అనేవి ఇంకర్ అవ్వచ్చు, లైక్ ఈ ఎక్స్పెండిచర్స్ని. నెక్స్ట్ సో దీంట్లో వచ్చిన పాయింట్స్ని మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దామండి. ఒకటి కాంట్రిబ్యూషన్ అని చెప్పాం. సో వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ వాళ్ళ షేర్ ఆఫ్ ఇన్కమ్లో నుంచి ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. ఎంప్లాయర్ వేజెస్ వాళ్ళకి ఇచ్చే వేజెస్లో నుంచి 3.75% ఆఫ్ వేజెస్ని వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలండి టు ద ఈఎస్ఐ. డిడక్ట్ చేసేసి వీళ్ళు ఈఎస్ఐకి కాంట్రిబ్యూట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయీ కూడా తన వంతు షేర్ని తను కాంట్రిబ్యూట్ చేయాలి, లైక్ 0.75% ఆఫ్ వేజెస్ని తను కాంట్రిబ్యూట్ అనేది చేయాలి. నెక్స్ట్ సో డిడక్ట్ చేసిన అమౌంట్ని ఏం చేయాలి అంటే ఎంప్లాయర్ ఒక అకౌంట్లో మనం ఈ పర్సన్ డిపాజిట్ అనేది చేయాలి. డిపాజిట్ చేసి వితిన్ 21 డేస్ అండి, ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి, పెయిడ్ వితిన్ 21 డేస్ ఆఫ్ లాస్ట్ డే ఆఫ్ క్యాలెండర్ మంత్లో ఏదైతే లాస్ట్ 25 డేస్ ఉంటుందో ఆ 25 డేస్ లోపు ఇతను కాంట్రిబ్యూట్ అనేది చేయాలి. సో ఇది ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, మోడ్ ఆఫ్ పేమెంట్ చూడండి. ఇట్ కెన్ బి మేడ్ ఎయిదర్ ఇన్ క్యాష్, చెక్, డిడి ఆర్ త్రూ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఈ మోడ్ ఆఫ్ ఛానల్స్ని యూజ్ చేసుకొని ఇతను పేమెంట్ అనేది చేయొచ్చు. క్లియర్ అని అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అనేది అయి ఉండాలి ఫర్ ద మేకింగ్ ఆఫ్ పేమెంట్ టు ద ఈఎస్ఐ. నెక్స్ట్ సో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. మనకి ఎంప్లాయీ అన్న పర్సన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఎంప్లాయీ అంటే ఎవరు అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది మేజర్ డెఫినేషన్ అనొచ్చు మనం ఈఎస్ఐలో. ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయీ అంటే ఎవరు? సో ఎక్కడైతే ఆర్గనైజేషన్లో ఐదర్ ఇన్ ఫ్యాక్టరీ ఆర్ ఇన్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో ఆ ఎంప్లాయర్ డైరెక్ట్గా ఎవరినైతే అపాయింట్ చేస్తాడో ఫర్ ద రోల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తనని మనం ఎంప్లాయీగా ట్రీట్ చేస్తామండి. ఫర్ ఎనీ వర్క్, ఏ వర్క్ చేయడానికైనా సరే తనని మనం ఎంప్లాయీగా ట్రీట్ చేస్తాం. ఆర్ బై ఇమీడియట్ ఎంప్లాయర్ ఆన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఫ్యాక్టరీ. ఇమీడియట్ ఎంప్లాయర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ అనే ఎంప్లాయర్ ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాడండి. తను ఒక వై అనే ఎంప్లాయీని హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకోగానే ఎక్స్ అనే ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు ఎంప్లాయర్. ఈ ఎంప్లాయర్ ప్లేస్లోకి జెడ్ అనే ఎంప్లాయర్ వచ్చాడు. ఇప్పుడు ఇతను డెఫినేషన్లో కవర్ అవుతారా వై అన్న పర్సన్? అవుతాడండి. ఎందుకు అంటే ప్రీవియస్ ఎంప్లాయర్ ఇతను హైర్ చేశారు కదా. సో ది డెఫినేషన్ కవర్ చేస్తుందండి ఈ ఎంప్లాయీని. నెక్స్ట్ టెంపరరీ లెంట్ ఆర్ హైర్డ్ ఇన్ ఏ కాంట్రాక్ట్. సో కాంట్రాక్చువల్ బేసిస్ మనం టెంపరరీగా హైర్ చేసుకున్నామండి మనం. సో టెంపరరీలీ లెంట్ ఆర్ హైర్డ్ ఇన్ అన్ కాంట్రాక్ట్. సో ఏదైనా ఒక పర్టికులర్ వర్క్కి మనం టెంపరరీలీ లెంట్ ఆర్ హైర్డ్ ఇన్ అండ్ కాంట్రాక్ట్, ఏదైనా ఒక ఎంప్లాయీని మనం టెంపరీ పర్పస్కి హైర్ చేయడం కానీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్లోకి కానీ ఎంటర్ చేసాము అంటే తను కూడా ఈ ఎంప్లాయీ డెఫినేషన్లో కవర్ అవుతారు. అండ్ ఎనీ పర్సన్ సో ఎంప్లాయిడ్ హూస్ వేజెస్ ఎక్స్క్లూడింగ్ ఓవర్ టైం ఏదైతే ఉంటుందంటే రెమ్యునరేషన్ ఫర్ ఓవర్ టైం దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేసినప్పటికీ తన శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21,000 రూపీస్ ఉంటే తను కూడా ఎంప్లాయీ డెఫినేషన్లోకి కవర్ అవుతారు. నెక్స్ట్ ఇక పాయింట్ మెన్షన్ చేసాం చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. యాక్ట్ మొత్తం మనకి ఈ పాయింట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద CG మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎగ్జాంపుల్
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మనకి డిఫరెంట్ కేస్ స్టడీస్ జరుగుంటాయి. అంటే ట్రిబ్యునల్‌లో మనకి ఈఎస్ఐ కోర్ట్స్‌లో మనకి చాలా కేస్ స్టడీస్ జరిగి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇక్కడ ఫాలోయింగ్ నేను ఏదైతే నేమ్స్ చెప్తానో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడాను డెఫినిషన్‌లోనే కవర్ అవుతారు. లైక్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఎంప్లాయీ. ఎవరైతే ఎంప్లాయీస్ మనకి ఈ ప్రివ్యూ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోకి వస్తారు. ఎవరు అంటే వీళ్ళు క్యాంటీన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎంప్లాయీ డెఫినేషన్ ప్రివ్యూలోకే వస్తారు. సేల్స్ ఆఫీస్ ఆర్ షోరూమ్, ఈ షోరూమ్స్‌లో కానీ సేల్స్ ఆఫీసర్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో షోరూమ్స్ ఇలాంటి వాటిలో వీళ్ళు కూడా ఎంప్లాయీ డెఫినేషన్ కిందకే కవర్ అవుతారు. నెక్స్ట్ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డైలీ బేసిస్ అండి. డైలీ వీళ్ళకి పేమెంట్ ఏదైతే చేస్తాం మనం పార్ట్ టైం పేమెంట్స్, వీళ్ళు కూడా ఈ డెఫినేషన్లోకి కవర్ అవుతారు, ఎంప్లాయీ డెఫినేషన్ కిందకే వస్తారు. నెక్స్ట్ క్యాజువల్ వర్కర్స్, నార్మల్గా వీళ్ళు అకేషనల్గా వర్క్ చేస్తుంటారండి పర్టికులర్ పర్పస్ లేదా పర్టికులర్ ఆబ్జెక్టివ్కి, వీళ్ళు కూడా ఈ డెఫినేషన్ కిందకి కవర్ అవుతారు. సో ఇదండి మనకి ఈ ఎంప్లాయీ డెఫినేషన్లో ఎవరైతే పర్సన్స్ వచ్చారో ఎనీ టైప్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన వాళ్ళల్లో వీళ్ళందరూ కూడాను కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఎంప్లాయీ డెఫినేషన్. వీళ్ళందరికీ కూడాను ఈ ఈఎస్ఐ అన్నది ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అనేది అప్లికబుల్ అవుతుందండి. క్లియర్. నెక్స్ట్ సో మనం ఎంప్లాయీ డెఫినేషన్ చూసాము, కాంట్రిబ్యూషన్స్ చూసాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కమిటీస్, స్టాండింగ్ కమిటీ గురించి డిస్కస్ చేసామండి. స్టాండింగ్ కమిటీ అండ్ మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్, సో వీటి గురించి మనం మాట్లాడాము. ఇవన్నవి మనకి మేజర్ పార్ట్ ఉంటుందండి యాక్ట్లో అని చెప్పి. ఇందులో ఎవరెవరు ఉంటారో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో స్టాండింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే స్టాండింగ్ కమిటీలో సో చైర్మన్ ఉంటారు, చైర్మన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక చైర్మన్ ఉంటారు. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎక్స్ ఆఫీసో అంటామండి మనం, అంటే రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పార్లమెంట్, డైరెక్టర్ జనరల్ డీజీ. ఎక్స్ ఆఫీసో. అండ్ 3 members ఆఫ్ కార్పొరేషన్, బై సిజీ. కార్పొరేషన్ అంటే ఈఎస్ఐ నుంచి అండి, ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి, ప్లస్ 3 members రిప్రజెంటింగ్ 3 states, ప్లస్ 3 members representing employer. 3 members representing employee. సో ఇప్పుడు మెడికల్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటేనే మెయిన్ థింగ్ ఏంటి, మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కదండి. ఒక పర్సన్ మనం ఇతన్ని కూడా కన్సిడర్ చేస్తాం. మెడికల్ ప్రొఫెషన్ నుంచి ఒక పర్సన్ ఉండాలి. మెడికల్ ప్రొఫెషన్ నుంచి. అండ్ 1 person ఫ్రమ్ పార్లమెంట్, ఎలక్టెడ్ ఫ్రమ్ పార్లమెంట్ అండి. సో ఇదండి. సో స్టాండింగ్ కమిటీలో ఉండే మెంబర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. వీళ్ళ డ్యూటీస్ ఏంటి అంటే ఎగ్జిక్యూట్ చేయడం. ఏదైతే ఈఎస్ఐ కార్పొరేషన్ తన డ్యూటీస్ ఏదైతే వర్క్స్ ఉంటాయో, పవర్స్ ఉంటాయో, ఏవైతే ఉంటాయో ఆ డ్యూటీస్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు స్టాండింగ్ కమిటీ వాళ్ళు. సో ఇంకా మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.